శ్రీగురుభ్యో నమ. శ్రీకళ్యాణగుణావహం నృపహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంప్రత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. హిట్ టీవీ ప్రేక్షకులకు క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ క్రోధనామ సంవత్సరంలో రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు, దేశంలో ఉండేటువంటి వాళ్ళు, 50 మంది ప్రజలందరూ కూడా సుఖశాంతి సౌభాగ్యాలతో ఉండాలని మరొకసారి ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ, క్రోధనామ సంవత్సర చైత్రమాసం అనగా ఏప్రిల్ 9 నుండి మే 8 వరకు చైత్రమాసం ఉంటుందండి. ఏప్రిల్ నెల ఫలితాలు తెలుసుకుందాం. ఈ చైత్రమాసంలో గ్రహస్థితి ఎట్లా ఉందంటే, మేష రాశిలో రవి బుధ శుక్రులు ఉన్నారు. కుంభరాశిలో మరి కుజుడు, వృషభ రాశిలో ఈ మీన రాశిలో రాహు, కన్యలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొట్టమొదటిగా మేషరాశి వాళ్ళ గ్రహచారం తెలుసుకుందామండి. ఈ మేషరాశి వారికి గురువు మొదటి వారంలో అనుకూలంగా ఉన్నందుకు మరి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి. మరి శని అనానుకూలంగా ఉన్నందుకు ఆర్థిక చిక్కులు, అలసట, అకాల భోజనము, వృధా ప్రయాస, అనుకున్నటువంటి పనులన్నీ కూడా మరి సాధ్యమవుతుందనేటువంటి పని సాధ్యం కాకపోవచ్చు మొదటి వారంలో. రెండో వారంలో మేషరాశి వారికి శుభం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. తీర్థయాత్రలు, దేవాలయ సందర్శన, మరి భగవత్ సేవ, కైంకర్యం ఇవన్నీ కూడా ఉంటాయి. వారికి సమ ఫలితం ఉంటుంది రెండో వారంలో. మూడో వారంలో విశేషమైనటువంటి ధార్మిక కార్యక్రమాలకు వెళ్ళడము, ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకోవడము, యజ్ఞయాగాది క్రతువులను చేసుకోవడము, దర్శించుకోవడము, ఉద్యోగంలో కానీ, ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మేషరాశి వారికి. నాలుగో వారంలో ఈ మేషరాశి వారికి అన్నింట విజయము, అన్నింట శుభము. అదేవిధంగా ఈ మేషరాశి వారు గురు ప్రార్థన అంటే గురు జపం, నవగ్రహాలలో గురువు ఉంటుందండి, బృహస్పతి అని కూడా అంటారు. మరి ఆ బృహస్పతి దర్శనం వల్ల కానీ, గురువారం నాడు నవగ్రహ ప్రదక్షిణ వల్ల కానీ, మరి ఏదైనా గురువును ఆశ్రయించి వారి ఆశీర్వచనం పొందడం వల్ల కానీ వారికి శుభ ఫలితాలు మెండుగా లభిస్తాయి. ఇది ఏప్రిల్లో మేషరాశి వారికి శుభ ఫలితము.